కాకినాడ జిల్లాలో ఆ నేతకు పదవి ఎందుకు దక్కడం లేదు? మొన్నటి వరకు కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చిన నేతలు ఇప్పుడెందుకు ముఖం చాటిస్తున్నారు? కనీసం నామినేటెడ్ పోస్ట్ అయినా దక్కుతుందని ఆశపడ్డ ఆయనకు అక్కడ కూడా నిరాశ ఎదురైందా? కూటమి సర్కార్లో ఆయనకే ఎందుకు ఇలా జరుగుతోంది? కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎస్వీఎస్ఎన్ వర్మకు ఏ పదవి దక్కడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంలో ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన వర్మకు మరోసారి నిరాశ ఎదురైంది. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడ్డాక 2 సార్లు నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు. అయితే 2 సార్లు ప్రకటించిన పోస్టుల్లో తనకు నామినేటెడ్ పోస్టు దక్కుతుందని వర్మ ఆశపడ్డారు. కానీ అది జరగలేదు. గతంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు. దాంతో వర్మకు పదవి ఇస్తారా లేదంటే ఇలాగే అవమానిస్తారా అని అనుచరులు తీవ్ర ఆవేదనతో రగిలిపోతున్నారట. ఇప్పుడు ఇదే అంశం పిఠాపురం పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిందట. ఇక పిఠాపురంలో టీడీపీ కోఆర్డినేటర్ గా ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మ గత అసెంబ్లీ ఎన్నికల్లో నిలిచి గెలవాలనుకున్నారు. కానీ అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయటంతో వర్మ తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అఖండ విజయాన్ని అందుకున్నారు. చంద్రబాబు కేబినెట్ లో డిప్యూటీ సీఎం అయ్యారు. అంతకు ముందు ఎన్నికల ప్రచారంలో వర్మకు కీలక పదవి కట్టబెడతామని పవన్ కళ్యాణ్ సైతం ప్రకటించారు. దీంతో ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ పదవి ఖాయమన్నారు. కొద్ది రోజుల క్రితం 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. కానీ అనూహ్యంగా జనసేన నేత పి హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీకి చెందిన సి రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ సీట్లు కేటాయించడంతో వర్మకు నిరాశ ఎదురైంది. మరోవైపు టీటీడీ బోర్డు చైర్మన్ పదవిపై చాలా రోజులుగా సస్పెన్స్ నడిచింది. ఇటీవల కూటమి సర్కార్ టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని బీఆర్ నాయకుడికి అప్పగించింది. మొత్తం 24 మంది మెంబర్లతో బోర్డును ప్రకటించింది. కనీసం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ లేదా ట్రస్ట్ బోర్డు సభ్యునిగా అయినా ఈసారి అవకాశం కల్పిస్తారని ఎస్వీఎస్ఎన్ వర్మ ఆశించారు. ఇప్పటి వరకు పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. కానీ వర్మ పేరు పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు కూటమి సర్కార్ మరోసారి నామినేటెడ్ పోస్టుల 2వ జాబితాను ప్రకటించింది. మొత్తం 59 మందికి పదవులు కట్టబెట్టింది. ఇందులో కొందరు కొత్త నేతలకు అవకాశం కల్పించింది. కానీ పార్టీ కోసం చాలా రోజులుగా కష్టపడిన నేతలకు మాత్రం పదవులు ఇవ్వలేదని విమర్శలు వస్తున్నాయి. ఇందులో ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఉన్నారు. అయితే 5 నెలలుగా వర్మకు పదవి ఎందుకు దక్కడం లేదనే చర్చ పిఠాపురంలో హాట్ టాపిక్ అయింది. మొత్తంగా ఎస్వీఎస్ఎన్ వర్మకు ఏ పదవి ఇస్తారు అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికైనా ఎస్వీఎస్ఎన్ వర్మకు ఏదైనా పదవి ఇస్తారా లేదంటే ఇలాగే నానుస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇన్నాళ్లు పదవి దక్కని వర్మ కూడా తన భవిష్యత్తు ప్రణాళికపై అనుచరులపై చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి వర్మ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో.